గారు ఇప్పుడు మీ టైం అండి. ఏ వంట చేసినా కూడా ఏదైనా ముందు వేసుకోవచ్చు, ఏదైనా తర్వాత వేసుకోవచ్చు. మీ వంట మీ ఇష్టం అండి. ఇంతకీ ఏ వంట చేయబోతున్నారండి? ఉసిరికాయ పులిహోర చేయబోతున్నాను. ఉసిరికాయ పులిహోర, ఓకే అండి. మరి వంటకి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఉసిరికాయ ముద్ద, నిమ్మరసము, ఎండుమిర్చి, పోపు గింజలు, శనగపప్పు, సరిపడా ఉప్పు, జీడిపప్పు, పచ్చిమిర్చి, పల్లీలు, కరివేపాకు, రైస్. గార్నిష్ చేసుకోవడానికి కొత్తిమీర. ఓకే అండి, అయితే వంట స్టార్ట్ చేద్దామా? నన్ను చూస్తే ఎలా? త్వరగా స్టవ్ ఆన్ చేసేయండి. నేనా? మీరే ఆన్ చేయాలి ఇప్పుడు. మీ టైం నడుస్తుందండి. దీంట్లో కొంచెం నూనె వేసుకుందామా? నూనె వేడయ్యాక తాలింపు గింజలు వేసుకుందాము. అంటే పోపు దినుసులు వేసారు కదా? వేసేసాను. ఓకే అండి. శనగపప్పు వేస్తున్నాను. ఓకే, ఎండుమిర్చి వేసారండి. నెక్స్ట్ చెప్పండి. అవి వేగాక ఈ పల్లీలు వేసుకున్నాను. ఓకే. ఇంట్లో కూడా ఎప్పుడైనా మీరు వంట చేయాలంటే మీ హస్బెండ్ హెల్ప్ చేయాల్సిందేనా? లేదండి, ఇక్కడ మాత్రం చెప్తారు కదా. మరి ఇక్కడ మీ మమ్మీ హెల్ప్ ఎందుకు తీసుకుంటున్నారు? ఉన్నారు కదా. ఓకే, ఉన్నారు కదా, చేంజ్ చేస్తే పని అయిపోతుంది. బాగుందండి. కొన్ని జీడిపప్పులు వేసేసుకున్నాము. ఓకే, ఇవి వేగాయి. ఇప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకుందాము. ఓకే. మరి ఇంట్లో ఇద్దరు చిన్న పిల్లలు కదా, ఇల్లంతా ఫుల్ సందడి సందడిగా అల్లరల్లరిగా ఉంటుంది. బాగా బ్రెయిన్ వాష్ చేస్తారు కూడా. అవునా? సో మీకు ఎప్పుడు బాగా ఇంత విసుగు అనిపించలేదా? అనిపిస్తుంది, కానీ దాంట్లో ఎంజాయ్మెంట్ ఉంటుంది. ఉంటుందా? బాగా. ఓకే. వాళ్ళు జస్ట్ 1 hour వాళ్ళు పడుకుంటే బాగా బోర్ కొడుతుంది. అది అంటే చిన్నపిల్లలు అంటే బాగా క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా. సో మిమ్మల్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు మీ పిల్లలు? ఆన్సర్స్ చెప్పలేని క్వశ్చన్స్ కూడా అడుగుతారు. అంటే ఎలా ఏది చేస్తున్నా మెయిన్ గా మా పెద్ద పాప వచ్చేసి ఏమైనా చేస్తుంటే ఇది తిందా అంటే అది ఎలా చేసావమ్మా, ఫస్ట్ నాకు ప్రాసెస్ చెప్పు అని అడుగుతుంది. తర్వాత టేస్ట్ చూసి బాగుందమ్మా అనేసి తింటుంది. ఈ ఉసిరికాయలు ఉడకపెట్టేసి అంటే కుక్కర్ లో వాటర్ పోసి 3 to 4 విజిల్స్ నానిచ్చేసాక అది వేడిపోయాక గింజలు మొత్తం తీసేసి జస్ట్ చేతితోటి పేస్ట్ లాగా చేసేసుకొని ఆ పేస్ట్ ఇప్పుడు దీంట్లో వేసేసుకుంటున్నాను. మరి ఇన్ని ఉసిరికాయ పేస్ట్ వేస్తున్నారు కదా, చేదుగా ఉండదండి? అందుకనే నిమ్మరసం యాడ్ చేసుకోవాలన్నమాట. వగరు వస్తుంది, చేదు రాదు. ఆ వగరికి నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఏదో జోక్ చెప్పండి మీ ఇద్దరు ఒకరు. మా మదర్ చెప్పండి, బాగా నవ్వించండి. నేను జోక్ కూడా యోగా గురించే చెప్తాను. యోగా గురించే జోక్. ఓకే, చెప్పండి. ఒకతను బాగా లావుగా ఉన్నాడంట, బొజ్జు బాగా పెరిగింది. అతను వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, నా బొజ్జు తగ్గాలంటే ఏం చేయాలని అడుగు. అంటే ప్రోటీన్ తిని ఒక 10 rounds వేయని ఒక గ్రౌండ్ చూపించాడంట. 1 month తర్వాత రమ్మన్నాడంట. 1 month తర్వాత వెళ్ళాడంట. ఇంత ముందు కంటే ఒక 5 kgs పెరిగాడంట. ఎందుకు పెరిగావయ్యా అంటే మీరు రోటీలు తినమన్నారు, అస్తమానం రోటీలు తినేస్తున్నాను, రౌండ్ వేయమన్నారు కదా, స్కూటర్ మీద రౌండ్స్ వేసేస్తున్నాను అని చెప్పాడు. బాగుందండి, చాలా బాగుంది. దాని తర్వాత యోగాకి వెళ్ళాడు అనమాట. దీంట్లో ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఉడికిన ఉసిరికాయ కదా, తొందరగా ఫ్రై అయిపోతుంది. సరిపడా సాల్ట్ వేసేసుకొని మనము స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. బాగా టైం పాస్ చేస్తారు ఇంట్లో ఉండి మీరు? అంటే యాక్చువల్గా బిఫోర్ మ్యారేజ్ చాలా చేసేదాన్ని. శాండ్ పెయింటింగ్, యాక్చువల్గా ఈ రిబ్బన్ కూడా ఫ్లవర్స్ నేనే డెకరేట్ చేశాను. ఓ, అందుకే ఇల్లు చాలా బాగుంది, బాగా కనిపిస్తున్నాయి పెయింటింగ్స్. నాకు ఈ యాక్టివిటీస్ అంటే బాగా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే అండి, నెక్స్ట్ ఉడకబెట్టిన అన్నం ఇప్పుడు తాలింపు బౌల్లో వేస్తున్నాను. ఈ అన్నం వచ్చేసి మనము 1 cup రైస్కి 2.5 cup ఆఫ్ వాటర్ పోసుకొని కొంచెం నూనె వేసుకుంటే ఏంటంటే మనకి ఈజీగా అనమాట, తినే రైస్లో కాకుండా పొడి పొడిగా వస్తే బాగుంటుంది టేస్టీగా అనేసి వేసేసుకొని 3 విజిల్స్ వచ్చాక బంద్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లో వేసేస్తున్నాను. ఇది ఇప్పుడు మనం మంచిగా బాగా కలిపేసుకున్నాము. వేడిగా ఉన్నప్పుడు మనం నిమ్మరసం వేసుకుంటే అది చేదుగా ఉంటుంది, అందుకని కొంచెం చల్లారిన తర్వాత వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కొత్తిమీర కొంచెం దీంట్లో వేసేసి కలిపాక సర్వింగ్ బౌల్లో పెట్టుకొని మళ్ళీ మనం గార్నిష్ చేసేసుకున్నాం. ఈ ఉసిరికాయ వచ్చేసి మనకి చాలా హెల్దీ ఫుడ్.
కంటికి కానీ పిల్లలకి పెద్దలకి చాలా హెల్దీగా ఉంటుంది. దీంట్లో మనం జస్ట్ వేసుకుని తాలిం గింజలు జీడిపప్పు అన్ని హెల్దీ ఫుడ్ దీంట్లో వేసుకుంది. అందులో ఉసిరికాయ చాలా మంచి హెల్దీ ఫుడ్, అందరూ ట్రై చేయొచ్చు, తినొచ్చు. అంటే మీ యోగా మదర్ చెప్తారు ఇవన్నీ? మా యోగా మదర్ చెప్తారు. అయిపోయిందండి, రెడీ అయిపోయిందండి. రెడీ అయిపోయిందండి. ఓకే, ఉడకబెట్టిన ఉసిరికాయ ముక్కలతో కూడా గార్నిష్ అన్నమాట. రెడీ అయిపోయిందండి.